ఒడి అమ్మ బండి ఏందిరా టాస్క్ నవ్వు వస్తుంది నాకు. అది నవ్వాగట్లా కామెడీగా ఉంది. ఆ ప్యాంట్లు ఏంటి, ఆ బాల్స్ పట్టుకోవటాలేంటి, దాని తర్వాత మళ్ళీ ఆ గొడవ ఏంది, కామెడీ టాస్కే కామెడీగా ఉంది. చూడంగానే నిజంగా కామెడీ అనుకునే వాళ్ళు మాత్రం లైక్ కొట్టాడు. చూద్దాం ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పి కామెంట్ చేయండి. నాకు ఒక్కడికి అనిపించిందా, నేను వేరే మూడ్లో ఉండి, లేదంటే అందరికీ అనిపించిందా అని చెప్పి. సో యాక్చువల్గా ఏమైందంటే నేను మిడ్ నైట్ టాక్స్ వీడియో చేసి లేట్ అయిపోయింది, అది వేరే విషయం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల టాక్స్ చేసి దాన్ని అప్లోడ్ చేస్తుంటే ప్రోమో వచ్చింది. అరే మీరు ఏంది లేట్ అయిపోయింది అని అంటే అది చూడగా నాకు కామెడీ అనిపించింది. ఏందిరా ఇది ఎట్టా ఉంది అని చెప్పి. సరే ప్రోమో గురించి మాట్లాడుకుందాం. నైట్ టీవీలో ప్రోమో వేశారు, దాని గురించి మాట్లాడదాం, ప్రోమో గురించి మాట్లాడదాం. అలాగే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, ఈరోజు ఏం జరగబోతుంది ఏంటి అని చెప్పి ఆ అప్డేట్స్ కోసం కూడా మాట్లాడుకుందాం. సంచాలక్ చేతిలోనే ఈ గేమ్ ఉంది, సంచాలక్ ఏమైనా కలగాపలగం చేశారా అని మాట్లాడుకుందాం. జడ్జి చేయద్దు ఎవరిని, ప్రోమోలో మనం జడ్జిమెంట్ చేయొద్దు. ఓన్లీ ఆ ప్రోమోకి సంబంధించి అనాలిసిస్ చేసుకుని అందులో నుంచి బయటపడిపోదాం తెలివిగా, చాకచక్యంగా. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ ఒకసారి వీడియోని ఇప్పటికిప్పుడు అలాగా లైక్ కొట్టేయండి, చెక్. సో లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది రిపీట్ యూజర్స్ ఉన్నారు మా, సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, గొంతుపోవడం చెప్తే ఉపయోగం ఉన్నట్ల. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. వీళ్ళు ఏం చేసి ఉంటారు సంచాలక్స్గా అని చెప్పి. ఎందుకంటే ఇద్దరు సంచాలకులు కూడా హానెస్ట్ పీపులే, కావాలని చేయరు. సంజన గారు చేయరు, కానీ కళ్యాణి చేయడు. కానీ రిజల్ట్ చూస్తే మాత్రం వీళ్ళిద్దరు ఇది చేశారు అన్నట్టే ఉంది. ఆ రిజల్ట్ ఏంటో చెప్తాను, మొత్తం మాట్లాడుకుందాం. సో బిగ్ బాస్ మనం ఏం చెప్తానంటే, ఇంకొక విషయం చెప్తా. బిగ్ బాస్ మన చేతిలో అంటే ఆయన చేసే పనులతో వీళ్ళకి రియలైజేషన్ రావాలి కదా, రావట్లేదు ఏంటి అని. అంటే ఎండ్ గోల్ ఏమై ఉంటుంది అన్నది వీళ్ళకి ఒక ఐడియా రావాలి కదా అని. ఏంటి ఆ ఎండ్ గోల్ ఏంటి అని మాట్లాడతాను. నామినేషన్స్ బయటపడటానికి, అదే నామినేషన్ బయటపడి ఫస్ట్ ఫైనలిస్ట్ కాదు, ఇంకొక ఫైనలిస్ట్ అవ్వడానికి, ఆ భాగంగా లీడర్ బోర్డులో టాప్ స్కోర్లో ఉండడానికి పోటీదారులకు ఇస్తున్న మూడో యుద్ధం పట్టుకో. సో పట్టుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు, మన ప్రోమోలో చూపించినందుకు జంబో ప్యాంట్స్ ధరించి, ఆ టుమ్మిడి ప్యాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ధరించుకొని, సో ధరించి కదులుతూ ఉండాలి. కదులుతూ సంచాలక్స్ విసిరే బాల్స్ని తమ జంబో ప్యాంట్స్లో పడేలా చూసుకోవాలి. సో వాళ్ళు కదులుతూ ఉండాలి, వీళ్ళు ర్యాండమ్గా విసరాలి. అంతేగాని ఏంటో లైన్లో నుంచున్నారు, మరి మారిస్తే మనం చెప్పలేములేండి. లైన్లో నుంచున్నారు, నీకు నాకు అని చెప్పి తలా ఒకటి పంచుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఎవరు కేసేది వాళ్ళు పట్టుకుంటే నాకు అర్థం కాలేదు. మధ్యలో భరణ్యాన్ని వచ్చేస్తున్నాడని, ఇమాన్లు వచ్చేస్తున్నాడని సుమనని ఫీల్ అయిపోయి, ఇప్పుడు ఎవరు కేసేది వాడు పట్టుకుంటే సంచాలక్స్ అన్నాక అందరిని ఈక్వల్గా ట్రీట్ చేయాలని మనం అనుకొని, ఎవరు కేసేది వాళ్ళు పట్టుకోవాలని వాళ్ళు అనుకుంటే అందరికి ఈక్వల్ బాల్స్ వస్తాయి కదా మావా. ఇది ఎవడు గెలుస్తాడు ఇంక నాకు అర్థం కాలేదు. ఎయిదర్ వీళ్ళైనా పక్కన వదిలి పట్టుకోవాలి, వాళ్ళైనా ఎవరికొకరికి ఫేవరెటిజం చేయాలి. లేదు అంటే ఇట్లా లైన్లో ఉంచుకోకుండా మీరు నడని చెప్తానని చెప్పి వెళ్ళి మీ స్టేజ్ నుంచి గట్టిగా ఇసిరేస్తూ ఉండాలి. వీళ్ళు గాల్లో గుద్దుకుంటూ పట్టుకోవాలి. ఇది చెయ్యాలి. యాక్చువల్గా ర్యాండమ్గా ఇసరాలి పైకి, వీళ్ళు దాన్ని క్యాచ్ చేయాలి. ఇంకోటి బాల్ కింద పడ్డాక ఇంక పట్టుకోవడానికి లేదు. సో దానిలో ప్యాంట్లో పడిందే కౌంటు. ఇది మల్టిపుల్ రౌండ్స్లో తక్కువ బాల్స్ పడతాయి. బట్ అట్లీస్ట్ అలా ట్రై చేయాల్సింది. ట్రై చేశారేమో మావా, నువ్వు ఎందుకు పర్సనల్గా తీసుకుంటున్నావు, ట్రై చేసి ఉండొచ్చు, ట్రై చేసి అవ్వట్లేదని చెప్పి ఇలా చేసి ఉండొచ్చు. బట్ బాల్ ఇసిరేసి అది పట్టుకొని ఉంటే కరెక్ట్గా ఉంటుంది అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా ఉద్దేశం. అప్పుడు ఎవరికి అన్యాయం జరగదు, అందరికీ న్యాయంగా సంచాలకులు ట్రీట్ చేసినట్టే. సరే, సో సంజన గారు సంజన గారు గేమ్లో చోటే పెరిగాడు. సంజన గారు కళ్యాణ్ ఆల్రెడీ టికెట్ ఫినాల్ కొట్టేశాడు కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఆ బాల్స్ విసురుతూ ఉంటారు. సో మీరు ఒకటి చెప్పండి, ఎవరు న్యాయంగా వేశారనుకుంటున్నారు? మీరు ఇద్దరు వేస్తారా న్యాయంగా? సంజన గారు ఎక్కువ న్యాయం చేశారా, కళ్యాణ్ ఎక్కువ న్యాయం చేశాడు? మీరు ఏమనుకుంటారు అన్నది కామెంట్ చేయండి. తర్వాత గేమ్ చూసిన తర్వాత మీరు తప్ప రైటా జడ్జి చేయడం అంటే ఎంత కత్తి మీద సాము అన్నది మీకు కూడా అర్థమవుతుంది. సో అదనమాట. ఇలా లైన్ నుంచి వేసుకుంటే ఏముంది, అసలు ఏమన్నా ఈజీగా అయిపోద్ది కదా టాస్క్. పెద్ద నాకు ఈ ఇష్యూ అని ఒకటేమో వాల్యూస్ కామెడీగా ఉంది, ఈ అంటే ఇంకా కామెడీగా ఉంది. పైకి సరి పట్టుకుంటే మజా వచ్చేది. ఎనీవే, సో తోసుకుంటున్నారు కొద్దిగా. భరణి అన్న అందుకే తోసుకోవద్దు అన్నారు అంటే ఎవరిదాలు పట్టుకోమని చెప్పి సుమనమ్మ అన్న మీరు మరీ తోసుకొచ్చేస్తున్నారు అన్న ఉండండి అన్న, ఏందన్నా ఇది నాకు పడే బాల్స్ కూడా మీరు తీసుకున్నారు, అటు పడే బాల్స్ ఆయన తీసుకొని ఇటు పడే బాల్స్ ఆయన తీసుకుంటే పాపం వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే సంచాలక్ ఎవరికి ఇసిరారు, వాళ్ళకి ఇసిరారు. తీసుకొచ్చా అంటే తీసుకోవచ్చు, మరి గేమ్ అదే కదా. వాళ్ళు ఈక్వల్గా వేసి మీరు ఈక్వల్గా తీసుకుంటే ఇంకేముంది, ఆబ్వియస్లీ తీసుకుంటారు. తనుజ అటు వెళ్తుంది, ఇమ్మాయిల్ ఇటు వస్తుంది, భరణి ఇటు వెళ్తాడు, ఇటు వస్తారు. అది గెలవడానికి వస్తే వాళ్ళు చేసే పనులు కదా. ఇక్కడ ప్రోమోలో మన నైట్రమా మళ్ళీ తను చాకిచెక్కుని చూపించాడు. ఏం చేస్తాడంటే కళ్యాణ్ ఎక్కువ బాల్స్ తనుజాకి వేస్తానట్టు చూపించాడు, టక్క అని. అది రియాలిటీకి అలా జరిగిందా లేదా అన్నది మనం అది చూసిన తర్వాత అర్థమైంది, ముందు మాత్రం చెప్పలేం. నెక్స్ట్
సంజన గారు తనకి హైట్ తక్కువ ఉంది కదా, ఒకటి ఎక్కువ వేస్తే ఏం పోతుంది, సుమనన్న మీద కన్సర్న్. సో ఎంత మంచి వాళ్ళండి మీరు. సుమనన్న మీకు అన్ని మాట్లాడినా కూడా మీరు సుమనన్నే సపోర్ట్ చేస్తున్నారు. ఎక్కువ వేస్తా అంటే ఈక్వల్గా వేస్తే పర్లేదు, ఎక్కువ అవసరం లేదు. కళ్యాణ్ నేను సుమనన్నకి వేస్తామంటే భరణి గారు పట్టేసుకుంటున్నారు, అందుకని చెప్పి ఇద్దరికి వేయాలి. నేను ఎందుకు వాళ్ళిద్దరు గెలిపించాలి, నేను వీళ్ళని గెలిపిస్తా అన్నట్టు అనుకున్నాడేమో. మరి సంచాలకంగా న్యాయంగా ఉండాలి కదా అంటే చూద్దాం ఈ న్యాయం చేసాడు లేదంటే అన్యాయం చేశాడని చెప్పి. సుమనన్న నా డైరెక్షన్లో వస్తున్నప్పుడు కూడా మీరే అట్లా తీసుకుంటారా అంటే అసలు ఏందన్నా ఇది, నువ్వు ఇలా చేయటం ఏంటన్నా అని చెప్పి ఆ గేమ్ ఆ మూమెంట్లోకి వచ్చేపాటికి జరిగిద్ది. టికెట్ టు ఫినాల్ ఫైన్ ఇదే ఓటీపీలు అనుకోండి, ఇంత జరిగిద్దా? ఓటీపీల కోసం ఈ టాస్క్ అంటే ఇట్లా గొడవ పడతారా? పడరు. ఇంత రచ్చ చేస్తారా? చేయరు, కొద్దిగా చేస్తారు, మరీ చేయరు. ఫైనలిస్ట్ అనేప్పటికీ రచ్చ చేస్తున్నారు. బిగ్ బాస్ మామ కూడా తెలుగుగా ఇది పేరు కాదు బిగ్ బాస్ అని చెప్పి లాస్ట్లో వీళ్ళు చేత గుక్కబట్టి ఏడ్చేలా చేయిస్తారు చూడండి. నెక్స్ట్ కళ్యాణ్, మీరు భరణి గారికి 4 వేశారంటే ఆవిడ అన్నారు నువ్వు తనుజకి ఈ గొడవ ఉంటుంది, నువ్వు ఎక్కువ వేసావు కావాలని ఒకళ్ళిద్దరికి ఎక్కువ వేసావు అని అంటారు. మీరు భరణి గారికి 4 వేశారు అనగానే భరణి గారు హైట్ అడ్వాన్స్ అయింది కదా, 4 వేశారంటావేంటి అంటే ఆవిడ నాకేమి 4 వేయలేదు, నేను అటు ఇటు క్యాచ్ చేసుకొని నేను నా హైట్ అడ్వాంటేజ్ అయింది నేను పట్టుకున్నాను అన్నాడు ఆయన. అంతేగా సంజన గారు వేయలేదు అన్నారు. మరి సంజన గారు భరణి గారికి వేస్తే భరణి గారు పెట్టేసుకుని 4 భరణి గారు దాచేసుకున్నారా, అటు ఇటు వేస్తే భరణి గారు పట్టుకుని భరణి గారు దాచుకున్నారా, సంజన గారు తప్ప భరణి గారు తప్ప అన్నది మన టాస్క్ చూసినా అర్థమైంది. ఇది లైవ్లో మనకు తెలిసిద్దంటే తెలియదు మ్యాక్సిమం, ఎందుకంటే లైవ్లో చూపారు కెమెరాలు, సీతాకోక చిలకలు, వాటర్, మనుషుల మొహాలు, ఈ బాల్ సైడ్ ఇవన్నీ చూపారు. ఎపిసోడ్ ఇక మనకి గతి. సంజన గారు మీరు ఇచ్చినప్పుడు లేదు వాడు ఇచ్చినప్పుడు వచ్చిందా అని చెప్పి ఇది సంజన గారు అన్నారా కళ్యాణ్ అన్నాడా, రాసుకోవడం కొన్ని సెన్సార్ తప్పులు రాసుకుని ఉంటా. అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు. ఏం చేసుకున్నారంటే భరణి అన్న మరీ దారుణం, కూర్చోమంటే కూర్చుంటున్నాడు, నిలబడమంటే నిలబడుతున్నాడు, అసలు తనూజ మరీ ఎక్కువ కమెంట్ చేసేస్తుంది అనిపిస్తుంది అని చెప్పి అనిపించి ఉండొచ్చు. ఒకవేళ కనుక భరణి గారికి అంటే తనూజ అందమాట మీరు ఇచ్చినప్పుడు లేదా వాడు ఇచ్చినప్పుడు వచ్చిందని సంజనకి తనూజకి సంజన రాసుకుంటూ ఉంటాను నేను కొన్నిసార్లు. సో తనూజ అనింది మాట మీరు ఇచ్చినప్పుడు లేదు వాడు ఇచ్చినప్పుడు వచ్చిందా అని చెప్పి, అంటే సంజన గారు మీరు ఇచ్చారు భరణ్యానికి అప్పుడు లేదు కానీ వాడు నాకు ఇస్తే వచ్చిందా అని చెప్పి ఆవిడ స్టాండ్ తీసుకుని మధ్యలో ఆవిడ వచ్చేపాటికి భరణ్యానికి అనిపించుండొచ్చు. ఏంది కళ్యాణ్ ఎట్టా అయిపోయాడు, కూర్చోమంటే కూర్చున్నాడు, నుంచోమంటే నుంచున్నాడు, మీకు కూడా అలా అనిపిస్తుందా? తనూజ ఏం చెప్తే చేస్తున్నాడని చెప్పి. బేసికల్గా ఏమైపోయిందంటే గ్రూప్స్ అయిపోయినాయి హౌస్లో. వాళ్ళ నలుగురు గ్రూప్ అయిపోయారు, వీళ్ళ ముగ్గురు గ్రూప్ అయిపోయారు. వాళ్ళ నలుగురు బిందాస్గా ఉన్నారు. ఏంటంటే మేము వెళ్తాం ఫినాలకి అన్నది వాళ్ళ క్లారిటీ వచ్చేసింది. వీళ్ళ ముగ్గురిది ఏంటంటే ఎట్లాగైనా వెళ్ళాలి అన్న తపన వీళ్ళది పోరాటం వాళ్ళది ఆరాటంలా ఉంది. సో వీళ్ళు గేమ్లో ఉండాలి అనుకుంటున్నారు, వీళ్ళు సపోర్ట్ చేసుకోవాలనుకుంటారు. నా మిడ్ నైట్ టాక్స్లో పాయింట్ ఉంటుంది, సంజన గారు చెప్తాడు భరణి అన్న మనం సపోర్ట్ చేసుకుంటే వెళ్ళాలి అన్న ఒక పాయింట్ చెప్తాడు. అది మీకు విన్నప్పుడు మీకు అర్థమైంది. దీని తర్వాత అది పెడతా, ఫస్ట్ ఇది ప్రయారిటీ కాబట్టి ఇది పెట్టేసి ఒక 2 hours ఆగి, అది ఆల్రెడీ అప్లోడింగ్లో ఉంది, 2 hours 1 hour అయిన తర్వాత అది పెట్టేస్తుంది దాన్ని. సరేనా? కమెంట్ చేస్తున్నాడు అది ఏం చెప్పి బాధపడుతున్నారు. సో దీన్ని మనం ఇప్పుడు చెక్ చేయొద్దు, తర్వాత చూద్దాం నిజంగానే అట్లా చేశాడా, కావాలని చేశాడా, సంచాలకుగా ఫెయిర్గా లేడా. ఎందుకంటే ఇద్దరు కూడా ఫెయిర్గా ఉండే పీపులే. సంజన గారు అయితే ఈవెన్ కళ్యాణ్కైనా నేను డౌట్ పడతా కానీ తనూజకి ఎక్కువ వేసి ఉంటాడని సంజన గారి విషయంలో మాత్రం డౌట్ పడినాం. అది మాత్రం ఆనెస్ట్గా చెప్తున్నాను. సంచాలకుగా ఆవిడ కరెక్ట్గా చేస్తారు, అందరికి ఈక్వల్గా న్యాయం చేస్తారు, ఈక్వల్గా వేస్తారు. మరి ఇక్కడ రిజల్ట్ వస్తుంది చూస్తుంటే ఇద్దరు ఈక్వల్గా చేయలేదేమో అనిపించింది. ఆ రిజల్ట్ ఏంటి అంటే ఈ టాస్క్ విన్ అయింది తనూజ. సో ఎక్కువ బాల్స్ పడ్డాయి ఆవిడకి. దాని తర్వాత భరణి అన్న సెకండ్ ప్లేస్. సో ఇది చూస్తుంటే సంచాలక్స్ ఇద్దరు ఫేవర్ చేశారా వాళ్ళకి అని చెప్పి. 3rd డెమాన్, 4th ఇమాన్యుయల్, 5th సుమన్. ఇది ఒక టాస్క్ జరిగింది. సరేనా? సో ఇది మనకు ప్రోమోలో చూపించింది. ఇక్కడ నుంచి నేను అప్డేట్స్ చెప్తాను. అప్డేట్స్ వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి, కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కంటిన్యూస్ చూడండి. ఈరోజు ఏం జరగబోతుంది ఏంటి అని చెప్పి. అలాగే అప్డేట్స్ కాకుండా ఇంకో ప్రోమో కూడా ఉందండి, నైట్ టీవీలో వచ్చిన ప్రోమో, దాని గురించి కూడా మాట్లాడతా. సో నెక్స్ట్ దాని తర్వాత ఇంకొక టాస్క్ జరిగింది. ఈ టాస్క్లో ఎవరిని తీసేలా యాస్టీజ్ ఇంతకులాగే సేమ్ ఫార్మేట్ అనమాట. ఫస్ట్ గేమ్ నుంచి ఒకళ్ళు తీసేసి ఆ బాల్స్ పట్టే టాస్క్ జరిగింది. తర్వాత అందరూ కలిసి అడిగారు, అదే ఆ హడిల్స్ దాటుకుని వెళ్ళే టాస్క్. నెక్స్ట్ ఫార్మాట్లోకి వచ్చేపాటికి ఒకళ్ళు తీసేసిన తర్వాత ఒక టాస్క్ జరిగింది, మళ్ళీ అందరు కలిపి ఒక టాస్క్ ఆడతారు, దాని తర్వాత మళ్ళీ తీసేస్తారు. సో ఇది ఒక లూప్లో వెళ్తుంది అనమాట. సో ఫస్ట్ ఎవరైతే కావాలని సంజన గారిని ఫస్ట్ టాస్క్ నుంచి తీసాడు అని అనుకున్నామో వాళ్ళందరూ పప్పులో గాలేసినట్టు. నాకు కొంతమంది కామెంట్ చేశారు, కావాలని తీసాడు సంజన టార్గెట్ చేశారంటే పప్పులో గాలేస్తారు. ఇది ఫార్మాట్. గేమ్కి ఫస్ట్ ఒకళ్ళు తీసేయటం, 2 టాస్క్లు ఆడిపీయటం, అంటే వాళ్ళతో ఒకటి వాళ్ళు లేకుండా ఒకటి, మళ్ళీ ఒకళ్ళు తీసేయటం, 2 టాస్క్లు ఆడిపీయటం. ఇది ఒక ఫార్మాట్లో వెళ్ళిందనమాట. సో ఫస్ట్ దాంట్లోనూ సంజన గారు ఒకటి, సెకండ్ దాంట్లోనూ సంజన గారు ఒకటి. ఇప్పుడు 3rd రౌండ్లో కూడా ఏమయ్యారని చెప్తా. సో దీని తర్వాత అందరు కలిసి ఆడారు. అందరు కలిసి ఆడిన దాంట్లో ఎవరు గెలిచారు అంటే అది రివర్స్, అంటే ఎలిమినేట్ అయిపోతూ ఉంటారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అందులోంచి ఫస్ట్ సంజన గారు ఎలిమినేట్ అయిపోతారు ఆ టాస్క్ నుంచి. దాని తర్వాత సెకండ్ తనూజ ఎలిమినేట్ అయిపోతుంది, 3rd సుమన్ వెళ్ళిపోతాడు, 4th డెమాన్, 5th ఇమాన్యుయల్, లాస్ట్ మిగిలేదు భరణి అన్న. సో భరణి అన్న విన్నరు, ఇమాన్యుయల్ రన్నరు, 3rd డెమాన్, 4th సుమన్ అన్న, 5th తనూజ, లాస్ట్కి సంజన గారు వస్తారు.
ఆ టాస్క్. సో 2 టాస్క్లు అయినాయి. దీని తర్వాత లీడర్ బోర్డులో మారిద్దా అంటే మారుండదు. నేను అనుకోవటం లీడర్ బోర్డులో దీని తర్వాత కూడా వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ని బట్టి ఇమాన్యుయల్, డెమోను వీళ్ళిద్దరు టాప్లో ఉంటారు. దాని తర్వాత బర్నీ అన్న, తనూజ గారు వీళ్ళిద్దరు ఉంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకళ్ళేమో ఒక దాంట్లో ఫస్ట్ వచ్చారు, ఇంకోళ్ళు ఇంకో దాంట్లో ఫస్ట్ వచ్చారు, ఒకళ్ళేమో ఒక దాంట్లో సెకండ్ వచ్చారు, ఇంకోళ్ళేమో లాస్ట్ వచ్చారు. లాస్ట్ నుంచి ఆల్మోస్ట్ సెకండ్ ప్లేస్. సో బర్నీ అన్న ఎక్కువ థర్డ్ ప్లేస్లో ఉండి నాకు తెలిసి తనూజ ఫోర్త్ ప్లేస్లో ఉంటుంది. జస్ట్ గెస్ మాత్రం, లీక్ కాదు. వీళ్ళిద్దరు థర్డ్ ఫోర్త్లో ఉంటారు. ఇప్పుడు బిగ్ బాస్ ఏం చేశారంటే ఇక్కడ ట్విస్ట్ పెట్టాడు. ఈసారి ఇద్దరిని తీసేయండి అని చెప్పి నైట్ ప్రోమోలో ఈ రౌండ్కి ఇద్దరిని తీసేయాలి అని చెప్పి మళ్ళీ అన్ఫేర్ బిగ్ బాస్ స్టార్ట్ అవబోతుంది, ఇద్దరిని తీసేయమన్నాడు. ఇక్కడ వీళ్ళకి నిజంగా కొద్దిగా బుర్ర అంటే ట్రిగర్ అవ్వాలి. ఇది నిజంగా ఫినాలేకి జరుగుతున్న పోరా లేదంటే ఏమైనా ఓటీపీలని. ఎందుకంటే ఇద్దరు తీసేయమన్నాడంటే వాళ్ళిద్దరు వద్దు. వాళ్ళిద్దరు ఎవరు? ఇమాన్యుయల్, డెమోను. వాళ్ళిద్దరు వద్దు. ఎందుకు వద్దు? వాళ్ళిద్దరు నిన్న వెళ్ళొచ్చారు. వాళ్ళిద్దరిని తీసేస్తేనే మిగతా ఇద్దరు వెళ్తారు. అలా వాళ్ళిద్దరు టాప్లోకి వెళ్తారు, మిగతా ఇద్దరు కిందకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏం జరిగిద్ది? నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఇద్దరు తీసేయమంటాడు. అలా అందరికీ ఛాన్స్ వచ్చేలా ఒక లూప్లో తిప్పుదాం అనుకుంటున్నాడేమో నేను అనుకున్నా. నా బుర్రగా అలా అర్థమైంది. నేను రాంగ్ అవ్వచ్చు, బట్ నేను అలా అనాలిసిస్ చేసుకుంటున్నా. ఎందుకంటే దాని తర్వాత జరిగిన లీక్కి దానికి లింక్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడ గొడవ అవుతుంది, పెద్ద గొడవ అయింది. మళ్ళీ సంజన గారి వైపు వీళ్ళు పాయింట్అవుట్ చేయడం ఏదో జరిగినట్టుంది. సంజన గారు ఫుల్ ఫ్యూరియస్, అందులో అసలు ఫైరే. ఈసారి మాత్రం మళ్ళీ రీజన్స్ ఏవైనా కానీ, రీజన్స్ ఎటువంటివైనా కానీ ఆవిడని మళ్ళీ తీసేస్తే మాత్రం అంతకన్నా అన్యాయం ఉండదు. ఈసారి మాత్రం గుక్కబట్టి గట్టిగా నేనే గొడవ చేస్తాను. ఎందుకంటే వరుసగా 2 తీసేశారు. ఫస్ట్ ఆవిడ గేమ్ టాక్టిక్స్ అనుకోవచ్చు. సెకండ్ మళ్ళీ ఆవిడ మిస్టేక్, ఆవిడ కొంచెం వినండి ఇట్లా ఇమాన్యుయల్ వైపు వెళ్ళాల్సింది, ఫస్ట్ ఇమాన్యుయల్ పేరు అని చెప్పాల్సిందని. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా నేనేమనుకుంటున్నానంటే, నేను చూడాలనుకుంటుంది ఏంటంటే మళ్ళీ సంజన గారు ఎవరి పేరు చెప్తారు అన్నది మెయిన్ ఇంపార్టెంట్. ఇమాన్యుయల్, డెమోన్ పేరు చెప్తారా లేదంటే వేరే వాళ్ళ పేరు చెప్తారా? నన్ను తీసేయద్దు అని స్టాండ్ తీసుకోవడంలో ఒక పాయింట్ ఉంది. ఆవిడ ఎవరిని తీసేయాలనుకుంటున్నారు అన్నది కూడా ఇంపార్టెంటే. కానీ స్టిల్ రీజన్స్ ఏవైనా కూడా మళ్ళీ ఆవిడని తీసేయటం ఈసారి మాత్రం కరెక్ట్ కాదు. అది ఖచ్చితంగా అన్యాయమే, సరాసరి అన్యాయమే. చాలా అంటే చాలా రాంగ్ అయిపోద్ది. నాకు తెలిసి తీయలేదని నేను అనుకుంటున్నా. ఎందుకు అనుకున్నానంటే దాని తర్వాత తీసేసిన తర్వాత ఒక టాస్క్ జరిగి వాళ్ళిద్దరూ డౌన్కి వెళ్ళి, ఇమాన్యుయల్, డెమోన్ డౌన్కి వెళ్ళి ఉంటారు. దాని తర్వాత వచ్చిన లీక్ ఏంటంటే తనూజ అండ్ బర్నీ అన్న వాళ్ళిద్దరూ ఓటు అప్పీల్ చేసుకోవడానికి బయటికి వెళ్ళారు. సో దట్ మీన్స్ లీడర్ బోర్డు నుంచి వాళ్ళిద్దరు వెళ్ళిపోవటమో, లేదంటే బిగ్ బాస్ ఫార్మాట్ మార్చడం, మళ్ళీ చెప్తున్నాం బిగ్ బాస్ ఫార్మాట్ మార్చడం, ఈసారి ఈ ఇద్దరు కాకుండా ఈ ఇద్దరికి ఛాన్స్ ఇస్తున్నాం, థర్డ్ ఫోర్త్కి ఛాన్స్ ఇస్తానని చెప్పడము జరిగి ఉండాలి. కానీ మళ్ళీ ఒక పెద్ద గొడవనే చూడబోతున్నాం అనిపిస్తుంది. నేను టీవీలో ప్రోమో చూస్తే డెమోన్ మీద కరుస్తున్నారు. డెమోన్ ఏమో తనుజని రిక్వెస్ట్ చేసుకున్నాను నన్ను తీయొద్దని చెప్పి, అంటే నన్ను తీసేసుకోమంటావు అని చెప్పి. మామ ఇందులో సింపుల్, కళ్ళు మూసుకొని నేనైతే ఏం చేస్తానని చెప్తున్నా, కళ్ళు మూసుకొని టాప్లో ఉన్న వాళ్ళు తీసేస్తా. మరి నువ్వే టాప్లో ఉన్నావు అంటే నేను డిఫెండ్ చేసుకుంటా, నన్ను తీసేయకండి అని చెప్పి కొంచెం కొద్ది గొప్ప ట్రై చేసుకోకుండా ఉన్నాను. బట్ గేమ్ ఫార్మాట్ ప్రకారం అది అర్థం చేసుకుంటా. ఓకే, టాప్లో ఉన్న వెళ్ళిపోవాల్సిందే ఎట్టి పరిస్థితి అయినా సరే, అప్పుడే కదా మిగతా వాళ్ళకి జరిగిద్ది. సో డిఫెండ్ చేసుకొని ట్రై చేయొచ్చు, కానీ స్ట్రాటజీస్ ఎంతవరకు వేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. మరి దారుణంగా వేస్తున్నామా లేదా అని చెప్పి. అలాగే బాటంలో ఉన్న వాళ్ళు తీసేయకూడదు. ఆబ్వియస్గా అది చాలా వీక్ గేమ్ అయిపోతుంది. సో చూద్దాం ఈసారి ఎవరు తీస్తారని. టాప్లో ఉన్న వాళ్ళు తీస్తారనుకోండి అందరూ కలిసి, లెట్స్ సీ. సో తనుజ అండ్ బర్నీ గారు వాళ్ళిద్దరు కలిసి ఓటు అప్పీల్ చేసుకోవడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మళ్ళీ ఆడియన్స్ అక్కడ బిగ్ బాస్ ఒక క్వశ్చన్ అడగటం, సక్సెస్ అంటే ఏంటని నిన్ను అడిగారు కాబట్టి ఈసారి ఏం అడుగుతారు, ఏదో ఒకటి అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళిద్దరు ఏ ఆన్సర్ చెప్పారు దాని మీద అక్కడ ఉన్న ఆడియన్స్ జడ్జి చేయటం చేసి ఎవరు ఆన్సర్ నచ్చిందంటే నాకు తనుజ ఆన్సర్ నచ్చింది, నాకు బర్నీ అన్న ఆన్సర్ నచ్చిందని చెప్పి మళ్ళీ ఆ ప్లకార్డ్స్ ఉన్నాయి కదా, రెడ్ అయితే ఒకరికి, గ్రీన్ అయితే బ్లూ అయితే ఒకరికి అని చెప్పి అది తిప్పిన తర్వాత స్టార్ట్ అయింది. తిప్పిన తర్వాత ఆఫీస్ వర్క్ తిప్పిన తర్వాత దాన్ని బట్టి ఒకరు సెలెక్ట్ అవ్వాలి. సో ఎవరు సెలెక్ట్ అయ్యారంటే తనుజ గారు సెలెక్ట్ అయ్యారు, బర్నీ అన్న లోపలికి వెళ్ళిపోయాడు. సో తనుజ గారిని వీళ్ళు ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు అన్నది చాలా ఇంపార్టెంట్. అలాగే ఆవిడ ఎలాంటి క్లారిఫికేషన్స్ ఇచ్చుకుంటారు అన్నది. నిన్న ఇమాన్యుయల్ కూడా చాలా క్లారిఫికేషన్ ఇచ్చుకున్నాడు, మనకు మిస్ చేశారు. ఇప్పుడు మన నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు కనిపిస్తాయి అన్ని ఎలాంటి క్వశ్చన్లు అడిగారు ఏంటి అని చెప్పి. వాళ్ళ మదర్ కోసం అడిగారు, తనుజ కామెడీ కోసం అడిగారు, సో ఎందుకు పవర్ అస్త్ర యూస్ చేశాను అడిగారు, మరి ఎపిసోడ్ ఇలా. సో తనుజది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా అడుగుతారు అని అనుకుంటున్నా. నేను ఫస్ట్ ఎపిసోడ్ చూసి లేని ఇంత డొల్లగా అడిగారు అనుకున్నా కానీ, బట్ లైవ్లో మంచి క్వశ్చన్ అడిగారు ఆడియన్స్. సారీ మై డియర్ ఆడియన్స్, సో మీరు మంచిగానే అడిగారు, వాళ్ళే లేదు మంచి క్వశ్చన్స్. సో ఈసారి తనుజ గారిని ఏమడుగుతారు అన్నది చూడాలి. అంటే వాళ్ళ సెగ్మెంట్ వచ్చేప్పటికి మనకి ఎపిసోడ్ స్టార్ట్ అయిపోతుంది, అందుకని మన లైవ్ మిస్ అయిపోతున్నాయి కాబట్టి అవి మిస్ అయిపోతున్నాయి క్వశ్చన్స్. రెండు చూడలేం కదా ప్యారలల్గా. సో చూద్దాం. బట్ ఓట్ అపీల్ అయితే ఈసారి తనుజ గారు ఓట్ అపీల్ చేశారు సెకండ్. నెక్స్ట్ ఎవరికి వస్తుందో చూడాలి. ఇది రిపీట్ అవుతూ ఉంటుంది, ఫ్రైడే వరకు ఇది రిపీట్ అవుతుంది. నేను అనుకోవటం ఏంటంటే ఫ్రైడే రోజు గుక్కబట్టి ఏడుస్తారు బిగ్ బాస్, నేను మీకు తొండి చేశాను,
టికెట్ పినలేదు ఏమీ లేదు, అంటే ఇంకో ఫైనలిస్ట్ లేదు, అంతా లేదు అనగానే ఇప్పుడు అందరూ అనండి ఇది అన్ఫేర్ బిగ్ బాస్ అని చెప్పండి, ఇది అన్ఫేర్ బిగ్ బాస్ అని చెప్పి గెలిచిన వాళ్ళు మాత్రం గట్టిగా బాధపడతారు. లీస్ట్లో ఉండి ఓడిపోయిన వాళ్ళు ఇప్పుడు సంజన గారు ఖచ్చితంగా డాన్స్ చేస్తారు. సంజన గారు కానీ తనుజ గారు ఎవరైనా లీస్ట్లో ఉండి లాస్ట్లో ఉంటే డాన్స్ చేస్తారు చూడండి, చెప్తున్నారు కదా తిక్క కుదిరింది అన్నట్టు. సోమనన్న వీళ్ళందరూ డాన్స్ చేయొచ్చు ఒకవేళ లీస్ట్లో ఉంటే. సో అదనమాట, అదే ఈ ప్రోమో ప్లస్ అప్డేట్స్ కొన్ని ఏవైతే ఉన్నాయో అయ్యి. దీని తర్వాత ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 77K మనం ఈ వారం కొడుతున్నాం మీ అందరి సపోర్ట్తో. నెక్స్ట్ దీని తర్వాత మిడ్ నైట్ టాక్స్ వీడియో వస్తుంది, అది చూడండి. అందులో కామెంట్స్ వచ్చిన కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా చేశాను. ఎక్కువసేపు ఉండదు, 30 minutes వీడియో ఉంటుంది. ఒక 1.5 hour 2 hours ఇది అయిపోగానే పెడతాను అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.